బైబిల్ ఎక్కువ మంది తెచ్చుకుంటారని ఎదురు చూశాను. తెచ్చుకున్న వాళ్ళు చూపించండి, తెరిచి చూపించండి. మీ బైబిల్ బాగా ఓపండి, ఒకసారి అలా ఓపండి. ఆహాహా, ఎంత బాగుందో ఈ సీన్. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయ దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. దింపండి. ఎంతమందికి మెఫీబోషెత్ అనే వ్యక్తి తెలుసో చేయి చూపించండి. మెఫీబోషెత్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఓకే, సరే, తెలుసు అన్నారు. ఎవరండి? అబ్బా, యోనాతాను కొడుకు, సౌలు రాజు యొక్క మనవడు. ఏంటి ఆయనలోని విశేషత? యుద్ధంలో ఒకేసారి తాత, తండ్రి, మిగిలిన బంధువులందరూ చచ్చిపోయారు. అందరూ ఓడిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కుర్రోడు వయసు ఎప్పుడు? ఎంత? 5 సంవత్సరాల వయసు. ఆ దాది, ఆ బిడ్డను చూసుకునే దాది, ఆ బిడ్డను ఎలాగన్నా కాపాడాలి శత్రువు చేతుల్లో నుంచని, ఆ బిడ్డను చంపేయకుండా ఉండాలని ఆ బిడ్డను పట్టుకొని పారిపోతుంటే పడిపోయాడు. దారిలో పడిపోతే కాళ్ళు 2 విరిగిపోయింది. ఇప్పట్లాగా హాస్పిటల్లో మందులు, ప్లాస్టిక్ కట్లు, పుత్తూరు కట్లు, ఏంటంటే పిండి కట్లు లేవు కదా అప్పుడు. అందులో అతడు సౌలు మనవడు, సౌలు వంశానికి చెందినవాడంటే ఎవడో ఒకడు పొడి చేస్తాడు అసలే. కాబట్టి ఆ దాది ఆ బిడ్డను అలాగ తీసుకెళ్ళి ఎక్కడో దాచి కాస్త గంజి పోసి పెంచుతూ ఉంది. ఎవరతను? రాజకుమారుడు. ఏ స్థితికి వచ్చాడు? దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయాడు. కాళ్ళు విరిగిపోయినాయి, రాజరికం పోయింది, రాజ వైభవంతో ఉన్న ఆ కుమారుడు, బంగారు బొమ్మలతో ఆడుకున్న ఆ బిడ్డ మట్టి కొండల్లో అన్నం తింటూ మూలబడిపోయి ఉన్నాడు. ఎవరు అతన్ని పట్టించుకోవాలా, ఎవరికి అతను తెలియదు. ఈ రోజున చాలా మంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ మెఫీబోషెత్తు ఏదన్నా పాపం చేశాడా? 5 సంవత్సరాల పిల్లోడు ఏం పాపం చేస్తాడండి? కానీ పితరుల దోషం అతని మీదకి వచ్చింది. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకి దోషాన్ని మూటగట్టిస్తారా? శాపాన్ని మూటగట్టిస్తారా? మీరు చచ్చిందే కాక మీ బిడ్డలు దిక్కుమాలిన స్థితిలో ఉండనట్లుగా మీరు అంగీకరిస్తారా? ఎంతమంది ఈ రోజున పెళ్ళైన తర్వాత కూడా, బిడ్డలు పెట్టిన తర్వాత కూడా తమ జీవితాలను మార్చుకోవడం లేదు, తమ బ్రతుకులను సరిచేసుకోవడం లేదు. ఎంతమంది త్రాగుడుకు బానిసలుగా ఉంటున్నారు. త్రాగుబోతులారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి హేతువు లేని గాయములు? కలిపిన సారాయిని త్రాగువాడికే కదా అని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉందండి. శ్రమ, దుఃఖం, బాధలు. నా దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలామంది, మా నాన్న తాగుతాడండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. మా అమ్మ నాన్న జగడబాడుకుంటా ఉంటారండి, ఎప్పుడు చూసినా మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి. మా నాయన మా అమ్మను వదిలేసి పరాయి వ్యక్తితో జీవిస్తున్నాడయ్యా, మా నాన్న తిరిగి వచ్చేటట్టు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీదకు మీ పాపం రాకుండా మీరు ప్రార్థన చేయండి. నీ పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ పాపము సిలువ కొట్టబడద్దండి. సిలువ కొట్టబడిన పాపం తిరిగి ఎవరి మీదకి, నీ మీదకి రాదు, నీ బిడ్డల మీదకి రాదు. తెలుసండి? మీకు అర్థమైందా?
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. తల్లిదండ్రులారా, మీ పాపములు మీ బిడ్డల మీదకు రాకుండానట్లు పశ్చాత్తాపడండి. తల్లివైన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాదా, సిగ్గురేదా? సంటి బిడ్డకు పాలు ఇస్తూ హామ అరుస్తుందట, బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు రక్తం వచ్చేస్తుందటండి. రక్తం వచ్చేస్తుంది, ఆ బిడ్డ రక్తం తాగేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ తల్లి పాలు ఇచ్చి బిడ్డను పెంచుతున్నప్పుడు, తల్లి శరీరంలో భాగాన్ని ఇస్తున్నప్పుడు తన స్వభావాలు కూడా బిడ్డకి ఇస్తుంది. తన ఉద్రేకాలన్నీ బిడ్డలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీడు ఎక్కువ అలర చేస్తున్నాడండి, వీడి కోసం ప్రార్థన చేయడం నన్ను అడుగుతారు. మళ్ళీ నువ్వు అట్ట పెంచావు. అన్న సమూయేలును పెంచినప్పుడు పాలు విడిచే సమయానికి పాలు తాగుతూ ఉన్నాడు బిడ్డ. పాలు తాగడం ఆపేసేటప్పటికి దేవునికి ఒప్పందం చేసుకున్నట్టు దేవాలయాలను తీసుకొచ్చి వదిలిపెట్టేసిందండి. ఏఫోదు కుట్టి సమూయేలును దేవాలయంలో వదిలిపెడితే మమ్మీకి టాటా చెప్పాడు. నేను దేవుని సేవ చేయటానికి నాకు ఈ భాగ్యం దొరికిందే, దేవాలయంలో నాకు ఈ భాగ్యం దొరికిందే అని దేవుని స్వరాన్ని వింటూ సమూయేలు దేవాలయంలో పెరిగాడు. తల్లి, నీవు ఎలా పెంచుతున్నావో నీ బిడ్డలు అలాగే ఉంటారు. దేవుని వాక్యంతో పెంచు, ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్పించు. నీ ఉద్రేకాలు, నీ కోపాలు, నీ ద్వేషాలు వదిలిపెట్టు. నీ పాపము శాపము నీ బిడ్డల మీదకు రాకూడనట్లుగా మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. దేవుడు నీకు బిడ్డని ఇచ్చినప్పుడు బిడ్డ కావాలంటారు. బిడ్డని ఇచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నావు, కానీ ఆ బిడ్డను దేవుని కొరకు పెంచడం లేదు. సౌలండి గాడిదల మీద తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడు? గాడిదలు కాసుకునేవాడు ఆయన. ఆ గాడిదలు తప్పిపోతే అవి ఎక్కడికి పోయినాయో తెలుసుకుందామని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరా ప్రవక్త? ఈ సమూయేలే పెద్దోడయ్యాడు. ఆ సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్తే సమూయేలు చెప్పాడు, రే నువ్వు నాయన గాడిదలను ఎతుకుతున్నావు, కానీ నిన్ను దేవుడు ఎతుకుతున్నాడయ్యా. నీ కొరకు దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నిన్ను ఇశ్రాయేలీయులకు రాజును చేయాలనుకుంటున్నాడు అని ఆ రాత్రంతా కూర్చొని అతని కోసం ప్రార్థన చేసి అతన్ని అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజును చేశాడు. గాడిదల వెంబడి తిరిగేవాడికి రాజా, ఎంత కృతజ్ఞత ఉండాలి. ఎబ్బే, కొంతమందికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఎందుకది అంత అహంకారం? నీకు అధికారం ఉందంటే, నీకు ఆరోగ్యం ఉందంటే, నీకు కుటుంబం ఉందంటే, నీకు ఆస్తి ఉందంటే, నీకు చదువు ఉందంటే, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నావంటే, నీకు మంచి ఉద్యోగం ఉందంటే, అది దేవుని వలన నీకు వచ్చి ఇచ్చినది, దేవుని వలన వచ్చినది అని నువ్వు మర్చిపోయిన రోజు దేవుణ్ణి మర్చిపోతావండి. సౌలు దేవుని మీద తిరగబడ్డాడు. సమూయేలు ప్రవక్తను నిర్లక్ష్యం చేశాడు, అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటను సగం సగం నెరవేర్చాడు, విసిగిచ్చేశాడు. దేవుడు అన్నాడు, ఛీ, ఈ సౌలుని నేను కోరుకున్నందుకు బాధపడుతున్నాను, ఇతను నేను తోసేస్తున్నాను అన్నాడు. అంతే. ఏంటండి, సమూయేలు వచ్చి నిన్ను తోసేస్తున్నాడు దేవుడు అని చెబితే, అయ్యా తప్పు చేశాను, నన్ను క్షమించు, అంత మటుకు బాగానే ఉందండి. మనుషులందరి ముందు నన్ను సిగ్గుపరచకు, అందరి ముందు నన్ను గణపరచు అని అంగీ పట్టుకుంటే ఆ ప్రవక్త యొక్క అంగీ చినిగిపోయిందట. తప్పు చేసినోడికి ఘనత కావాలా, తప్పు చేసినోడికి అవమానం కావాలా? చెప్పండి. భలే తాగుతున్నావు నాయనరా అని పూలదండేసి నమస్కారం పెట్టాలా? చెప్పండి. భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీ అమ్మడు తిరుగుతున్నావు బ్రదరు, రండి బ్రదరు అని చెప్పి పూలమాలేసి పూల గుర్తిచ్చి సన్మానం చేయాలా? చాలు బాగప్పి దవడ దవడ వాయించాలా? ఏంటండి, అరే సిగ్గు లేదండి. తాము సిగ్గుపడవలసిన విషయంలో అసూయపడుతున్నారంట. ఒక పనికి మాలిన తండ్రి తన కుమారుడు చెప్తున్నాడు, రే ఓకేరా, ఓకే పర్వాలేదురా, నేను చూడు ఎట్టాగా మీ అమ్మకి తెలియకుండా రెండో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను, అటు చేసుకోరా, చేసుకుంటే గొడవలు ఎందుకురా అన్నాడంట. ఇదేం తండ్రి అండి? మోసగాళ్ళను ఉత్పత్తి చేస్తారు, అబద్ధికులను ఉత్పత్తి చేస్తారు, గర్విష్ఠుల్ని సిద్ధం చేస్తారు. నా బిడ్డలు గర్విష్ఠులు అవడం నాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు, నా బిడ్డలు యోగ్యులు అవ్వాలని ఆశించిన వారు,
నా బిడ్డలు దేవుని సాక్షులు అవ్వాలని ఇష్టపడిన వారు మొదట మీ జీవితాన్ని మార్చుకోనండి. మొదట మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. సౌలు యొక్క శాపం దేవునిని పెడచివిని పెట్టి దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినా దాన్ని అలక్ష్యం చేసినందున యెహోవా దేవుని ఆత్మ సౌలును విడిచిపోయిందట. దురాత్మ వచ్చి సౌలును పట్టుకుందంట. ఆ దురాత్మ వచ్చినప్పుడు సౌలు అంట ఏడుస్తా ఉంటాడంట. సౌలు రాజా ఏమైంది రాజా అనందంటారా రాజా? కూల్ డ్రింక్ తాగుతారా ప్రభు రాజా? నిద్రపోతారా? పడక సిద్ధమని చేయమంటారా? ఏమైంది రాజా? దురాత్మ వచ్చి అతన్ని నలిపేస్తుందంట. చాలా మంది ఈ రోజులో ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావంటే నాకే తెలియదు అంటాడు. మళ్ళీ పైగా పూర్వకాలం బట్టి ఏడుపు వచ్చింది అనుకోండి, బోర్ని ఏడ్చేసేవాళ్ళు. పెద్ద సరువు బోర్ ఏడ్చేసి ముక్కు అంతా సీదేసి కళ్ళన్నీ తుడుచుకొని హాయిగా కాస్త తేలికయ్యేది. ఇప్పుడు అట్ట కాదు, ఆడవరు స్టైలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు అనేటప్పటికి ఏమైపోయింది లోపట? డిప్రెషన్ అనే మాట ఇప్పుడు ఎక్కువ వినపడుతుంది. కృంగుదల. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు జాగ్రత్త. ఒక్కొక్కసారి అండి తల్లి ఏడ్చి ప్రార్థన చేస్తుంటుంది బిడ్డ కోసం, కానీ తండ్రి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటాడు. ఆ తండ్రి యొక్క శాపం బిడ్డ మీదకి రాకుండా ఆ తల్లి కన్నీరు కారుస్తుంటుంది. అలాంటప్పుడు ఎవరు జయిస్తారనుకుంటున్నారు మీరు? ప్రార్థనే జయము. చెప్పండి ఆ మాట అందరూ కూడా నాతోటి. ప్రార్థించే వారే గెలుస్తారు కానీ సాతాను సంబంధాలు గెలవరండి. మీ బిడ్డల కోసం ప్రార్థించండి. దిక్కుమాలిన స్థితిలో ఉన్న మెఫీబోషెతును దేవుడు చూచాడు. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మనసులో యోనాతాను కుటుంబాన్ని కరుణించాలని, ఉపకారం చేయాలని, దయ చూపించాలని, ప్రేమ చూపించాలని ఆశ పుట్టింది. తన దగ్గర ఉన్న వారిని పిలిచి సౌలు కుటుంబం వాళ్ళు ఎవరన్నా మిగిలారా అని అడిగారు. సాధారణంగా ఒక రాజు అయిన తర్వాత శత్రు సంబంధమైన వ్యక్తులందరినీ రూపం ఆపేస్తారు. ఓ చిన్న బిడ్డ ఉన్నా కూడా ఆ వంశం వస్తే మళ్ళీ నాది సింహాసనం అంటాడని వాళ్ళని చంపేస్తారు. అకస్మాత్తుగా దావీదు ఎవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు వాడిని చంపేస్తారేమో, అందుకు అడుగుతున్నారేమో అనుకున్నారు అసలే. కానీ నేను ఉపకారం చేయాలన్నాడు. అప్పుడు ప్రక్కనున్న వ్యక్తి చెప్పాడు, యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడుగగా, సౌలు కుటుంబములో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడుగగా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడున్నాడని రాజు అడుగగా, చితగించుము, అతడు లోదేబారు అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడుగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనై ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చెను. మెఫీబోషెతును రప్పించినప్పుడు దావీదు అంటున్నాడు,
మెఫీబోషెతు భయపడకు. మెఫీబోషెతు వణిగిపోతుండుంటాడు. రమ్మన్నాడు దావీదు అని అడిగితే ఎందుకు రమ్మన్నాడు అనుకుంటాడు? చంపేయటానికి. ఎందుకంటే శత్రువు కుమారుణ్ణి నేను. కానీ దావీదు అంటున్నాడు, భయపడకు మెఫీబోషెతు, ఇక నుండి నీవు దిగులు పడద్దు. ఎక్కడుంటావు నువ్వు? నీకు రావలసిన ఆస్తంతా, నీ తండ్రి సొత్తు అంతా నీకు ఇస్తా. ఎంత ఇస్తాడంట? తండ్రి సొత్తు అంతా నీకు ఇస్తా. ఏంటంటే ఒక క్రైస్తవుడికి ఏమి ఇస్తారా? ప్రభు 10 రూపాయలు ఇవా, ప్రభు 5 రూపాయలు ఇవా అని అడుగుతారు. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చవకబారు థింగ్స్ అడుగుతారు. ఏంటండి? ఆయన దర్జాకు తగినట్టుగా ఆయన మనుషులు ఇవ్వలేని, మనం కష్టపడి సంపాదించుకోలేని ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభు మనకు ఉండగా చిన్న చిన్న విషయాలు అడుక్కుంటున్నాం మనం దేవుని దగ్గర. లేదు మెఫీబోషెతు, నీకు సొత్తు అంత ఇస్తున్నాను, అంతేకాదు నీవు సదాకాలము నా భోజనం బల్ల దగ్గర భోజనం చేస్తావు. భోజనం బల్ల దగ్గర భోజనం కలిసి భోంచేసేవాడు ఎవడనమాట అండి? రాజ కుటుంబానికి చెందినవాడు. యేసు ప్రభు అదే మాటలు మనతో చెప్తున్నాడు. ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఒకవేళ మీ నాన్న తాగి చచ్చిపోయాడు, నేను దిక్కులేని స్థితిలో ఉన్నానని దిగులు పడుతున్నావేమో. నా భర్త నన్ను విడిచిపోయాడు, నా దిక్కు లేదుగా, నా గతి లేదు, ఈ మూలబడి కుమిలిపోయి ఏడుస్తున్నానని దిగులు చెందుతున్నావేమో. ఈ రాత్రి నిన్ను ఇక్కడికి పిలిపించాడు. ఈ మీటింగులు కాదు నిన్ను పిలిచింది, నేను కాదు నిన్ను మిమ్మల్ని పిలిచింది. దేవుడు నిన్ను పిలిచాడు, దీవించాలని పిలిచాడు. నువ్వు పోగొట్టుకున్నవని నీకు తిరిగి ఇవ్వాలని పిలుస్తున్నాడు. భయపడకు, నీ పాపములు నేను భరించాను, నీ శాపాన్ని నేను భరించాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ భారాలు భరించే దేవుడని నేనే. నువ్వు నాకు ద్రోహం చేశావు, నువ్వు నా మీద తిరగబడ్డావు, నువ్వు నన్ను నమ్ముకోలేదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా కృప నీకు చూపిస్తున్నాను. యేసయ్య కృప అండి, ఈరోజు అదే అంశం అండి. యేసయ్య కృప ఎంత గొప్పదంటే, అసలు కృప అంటే ఏంటో ఎంతమందికి తెలియదో చేయొద్దండి. పోనీ ఎంతమందికి తెలుసో చేయొద్దండి. ఏంటది? ఏంటో చెప్పండి చూద్దాం, ఒక మాట చెప్పండి అమ్మా. ప్రేమ అంటే కృప, కృప అంటే ప్రేమ. నెపోలియన్ చక్రవర్తి దగ్గరికి ఒక తల్లి వెళ్ళిందట. అయ్యా నా కుమారుడు క్షమించండి అయ్యా, ఉరిశిక్ష చేశారంట, నా కుమారుని క్షమించండి అయ్యా అంటే నెపోలియన్ అన్నాడు, అమ్మా చాలాసార్లు క్షమించాను, ఇక క్షమిస్తానికి లేదు, చాలాసార్లు క్షమించాను, ఇక కుదరదు. అయ్యా 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 కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, దయ చూపించండి అయ్యా అంటే రాజు అన్నాడు, చెప్తున్నాడు కదమ్మా, వాడు దయ చూపించడానికి అర్హుడు కాదు అంటే ఆ తల్లి కన్నీటితో అంటుందంట, అయ్యా దయ చూపించడానికి కూడా అర్హత కావాలా? అర్హత లేని వారికే కదయ్యా దయ చూపించాల్సింది అంటే నెపోలియన్ చక్రవర్తి అదిరిపోయాడంట. అవును కదా, అర్హత లేని వారి మీద దయ చూపించటమే, అర్హత లేని వారిని క్షమించటమే, అర్హత లేని వారిని ప్రేమించటమే, అయోగ్యమైన వారిని క్షమించటమే దయ చూపించటం. ఏ మాత్రం మెఫీబోషెతుకు అధికారం లేదు అక్కడ. శత్రువు యొక్క కుమారుడు, ఏ మాత్రం అతడు యోగ్యుడు కాదు అక్కడ రాజుగారి బల్ల దగ్గర కూర్చోవడానికి. కుంటోడు, ఏ విధంగానూ అతనికి యోగ్యత లేదు, కానీ అతని మీద కరుణ చూపించాడు. నీకు నాకు ఏ యోగ్యత లేదండి, నీవు దిక్కుమాలని స్థితిలో ఉన్నావని. యేసయ్య లేని వాళ్ళు ఏం లేదండి వాళ్ళకి. ఇక మీరు ఎన్నన్నా చెప్పండి, యేసు ప్రభువు లేనివాడు జీవితం సున్నా. ఎన్నున్నా నిత్య నరకానికి పోవలసిన పరిస్థితి నీకుంది. మరణించిన తరువాతే శాశ్వతమైన జీవితం ఉంది. యేసు ప్రభు నిన్ను క్షమించటానికి సిలువలో తన ప్రాణమిచ్చి, తన రక్తాన్ని చిందించి
నీవు పొందవలసిన దెబ్బలను ఆయన పొంది, నీ ముఖం మీద పడవలసిన ఉమ్మి ఆయన ఉమ్మి వేయించుకొని, నీ పాప భారమంతా కలువరి శిలువ వరకు తీసుకొని పోయి ఆయన శిలువలో యాగం చేశాడు. మనం ఇంకా శత్రువులు ఉండగానే, మనం ఇంకా బలహీనులు ఉండగానే, మనం ఇంకా ఆయన్ని ఎరగక ముందే, జగత్పునాది వేయబడక ముందే, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్న మాట నెరవేరినట్లుగా మనందరి పాపముల కొరకు దేవుడు గనుక ఒకేసారి నిర్దోషము నిష్కలంకమైన రక్తమును చిందించి పరిహారం చేశాడు. ఈ రోజున ఆయన నామంలో మనకు రక్షణ ఉన్నది. పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిస్తాడు. మెఫీబోషెత్తు, భయపడకు, నీవన్నీ నీకు ఇస్తానయ్యా, నీవెప్పుడు నాతో ఉంటావయ్యా, ఎప్పుడు నా భోజనం బల్ల మీద ఉంటావయ్యా. అదే మాటలు ఈ రోజు నా చెప్తున్నాడు యేసు ప్రభు. నీకు అన్నీ ఇచ్చారు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నాలో ఉన్నాయి, అన్నీ నీకు ఇస్తాను నేను. అంతేకాదు, నీవెల్లప్పుడూ నాతోటే ఉంటావు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా నా రాజ్య వారసుడుగా యుగ యుగాలు తరతరాలు నాతోటే ఉంటావు అని ప్రభు నిన్ను పిలిచి నీకు చెప్తున్నాడు. చిత్తము నీ దాసుడను అని నువ్వు చెప్పగలిగితే, అవును ప్రభా నేను ద్రోహిని, అవును ప్రభా నేను పాపిని, అవును ప్రభా నేను నా బ్రతుకును పాడు చేసుకుంటున్నాను, అవును ప్రభా నా జీవితంలో నీకు స్థానం ఇవ్వలేదు, అవును ప్రభా నేను ఈ లోకాన్ని నమ్మి అన్నీ పోగొట్టుకున్నాను, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నాకు ఇంక దిక్కు లేదనుకున్నాను, నా పరిస్థితి ఇంతే అనుకున్నాను, నన్ను కూడా ప్రేమిస్తావా, నన్ను కూడా శిక్షించకుండా కృప చూపిస్తావా అని రాత్రి ప్రభు దగ్గర నువ్వు చెప్పగలిగితే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రోజు నుంచి మన జీవితాలు మార్చుకొని మన కొరకు కాక మన కొరకు మరణించిన మన ప్రభు కొరకు బ్రతుకుదామా? యేసయ్యా, యోగ్యత లేని నాకు ఇంత గొప్ప అధికారం, ఆధిక్యత ఇచ్చావా, నన్నెంతగా ప్రేమించావా, ఈ రోజు నుండి నీ సాక్షిగా నీ దగ్గరే ఉంటా, నీతోటే బ్రతుకుతా, నీ సాక్షిగా బ్రతుకుతా అని ఒప్పందం చేసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటున్నావా? కాళ్ళే పోగొట్టుకుని మెఫీబోషెతును దేవుడు ప్రేమించాడు, నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, అమ్మ లేదు, నాయన లేదు అన్న స్థితిలో నీవు ఉన్నావా? నిన్ను తల్లిదండ్రులు విడిచినా విడువని దేవుడు ఉన్నాడు. నీ పాపములు నీ బిడ్డల మీదకు రాకుండా తల్లి, తండ్రి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ శాపమంతా సిలువలో కొట్టివేయబడిందని నమ్మండి. నీ పాపాలకు పరిహారం కలువరి సిలువలో యేసు ప్రభు ఏనాడో చేశాడు అని విశ్వసించండి. ఆయన సిలువ చెంతకు వస్తే నీకు క్షమాపణ ఉంది. మన రెండు చేతులు పైకెత్తి, నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు నీ కృప కావాలి నాయనా, నేను కనికరించబడడానికి యోగ్యుణ్ణి కాదయ్యా, యోగ్యత లేని నన్ను ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలని ప్రభుతో చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినబడుతుందో, ఏ పెదవులు విప్పి ఎవరు తమ స్థితిని ఒప్పుకుంటున్నారో, ఏ హృదయాలను తెరిచి నీ సన్నిధిలో నిన్ను ఆహ్వానించుకుంటున్నారో వారి పట్ల నీ అద్భుతాలను జరిగించుము నాయన. ఉన్నవాడను అన్నవాడిగా ఉన్న యేసయ్యా, మా గుండెల్లోనికి రాయ్యా. పాపాలతో పాడైపోతున్న మా బ్రతుకుల్ని మార్చయ్యా. శాపాలకు గురై నడవలేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో కూలిపోయిన మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా. నీతో పాటు కూర్చుండే భాగ్యాన్ని మాకు దయచేయి నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న మాట ఈ ఆవరణలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చుము నాయన. ఈ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. మెఫీబోషెతు వలె మేము అనేకులము దిక్కుమాలిన స్థితిలో ఉన్నాము, శత్రువులుగా మిగిలి ఉన్నాము, బలహీనులుగా మిగిలి ఉన్నాము, దరిద్రులమైపోయి ఉన్నాము. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఆ యేసుక్రీస్తు సిలువను బట్టి మమ్మల్ని క్షమించాలని ఈ ఆవరణలో సభ కూర్చుకున్నందుకు వందనములయ్యా. తండ్రి, నీకు వందనములు నాయన. నీ కుమారుడి బలిగా మా కొరకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. యేసయ్యా, నీకు వందనములయ్యా.
మా కొరకు నీవు నలుగగొట్టబడి మా శాపాన్ని కొట్టివేసినందుకు వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగినట్లు కొరడాలతో కొట్టబడి ప్రాణాన్ని బలిగా ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఇంతగా ప్రేమించిన యేసయ్యను మేము విసిగించు వారిగా కాక, ఇంత గొప్ప ప్రేమను వెల్లడి చేసిన ఈ సిలువను మేము చులకన చేయవారిగా కాక, నీ పాదాల మీద పడి నీ దాసుడను సెలవిమ్ము అని చెప్పడానికి సహాయం చేయి నాయన. ఎవరెవరి బాధలేవో, ఎవరెవరి కష్టాలేవో, ఎవరెవరి సమస్యలేవో నీవు చూస్తున్నావు గనుక ఈ రాత్రి నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి పాపిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ప్రతి తాగుబోతును ఈ రాత్రి వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ మద్యము ముట్టకుండానట్లు ఒక అద్భుతాన్ని జరిగించము తండ్రి. బిడ్డల ఒడిలో పాపం లేస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడే ఇక్కడే పశ్చాత్తాపడి నూతన వ్యక్తులుగా మార్చి వారి బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా చేయి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి హృదయాలలో కూడా ఎక్కడెక్కడ ఈ ప్రార్థన వినబడుతుందో, ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ నీ పరిశుద్ధాత్మ తాకుడును అనుభవించడానికి సహాయం చేయము. ఈ రాత్రి నా యేసయ్య నన్ను దర్శించాడు, నా యేసయ్య నన్ను ఆదరించాడు, నా ప్రభువు నన్ను క్షమించాడు, నా భవిష్యత్తు ఏమైపోతుందో అన్న అయోమయ పరిస్థితుల్లో ఉన్న నాకు ఒక గొప్ప నిరీక్షణ చూపించాడు అన్న ధైర్యంతో, విశ్వాసముతో, వాగ్దానముతో, ఆశీర్వాదముతో, విడుదలతో, సంతోష సమాధానాలతో తిరిగి వెళ్ళినట్లు నీ కృపను కుమరించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.